హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అయితే ఏమిటంటే ఈరోజు శివరాత్రి కాబట్టి జనగాం వచ్చాము మా సొంత ఇంటికి. కళ్యాణంలో పూజ చేసి ఇంట్లో పూజ చేసి కళ్యాణంలో శ్రీ శంభులింగ స్వామికి కొబ్బరికాయ కొట్టి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి కొద్దిసేపు అన్నం తిని పడుకున్నాను. పడుకొని మా ఇంట్లో శివరాత్రి ఎలా జరుగుతుందో చూపిస్తాను, వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇద్దరు ఏమొక ఫోను. ఇట్లా మాకు శివరాత్రికి ప్రతి శివరాత్రికి ఇట్లా ఇంట్లో ఉన్న బట్టలు బొంతలు అన్నీ పిండుకొని ఇల్లు శుద్ధి చేసుకొని చెప్పు. వీనికి జగ్గు అంత లేదంట. ఇక్కడ మా అమ్మ పొద్దుగాల ఇప్పుడు పూజ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళా ముగ్గేస్తుంది. మా డాడీ మా తమ్ముడు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం అంటే ఏం తినకుండా. నేను ఉందాం అనుకున్నా కానీ ప్రతి సోమవారం శివరాత్రి వచ్చినప్పుడే ఉండాలి. మా డాడీ ఫోటోలు శుద్ధి చేస్తుండు. అట్లా పూజ గది నుంచి పూజ దగ్గర ఎప్పుడు పూజ చేసే దగ్గర నుంచి ఒక దగ్గర శివుని ఫోటోని పెట్టి అట్లా బియ్యం పోస్తారు. బియ్యం పోసి అక్కడ దీపంతా పెడతారు. చూడండి, మా ఇంట్లో సాయంత్రం పూట వీళ్ళిద్దరూ ఒక్కపోద్దు అంటే ఉపవాసం ఉండి సాయంత్రం పూట పూజ చేస్తారు. ఏ రకంగా చేస్తారో మా ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ వీడియో. 5 రకాల కూరగాయలు, 5 రకాల పండ్ల, 5 రకాల కూరగాయలు, 5 రకాల పండ్లు. నువ్వు ఉంటుందా ఫ్రెండ్? వాళ్ళు లేడా? ఎవరు ఎందుకు ఇచ్చిపెట్టినా? ఎప్పుడు ఇచ్చిపెట్టినా? ఎప్పుడు పెట్టినా వచ్చేసారి పట్టాలి. సోమవారం మరి వచ్చేసారి. ఈసారి ఆదివారం కాబట్టి వచ్చేసారి సోమవారం వస్తుంది. సోమవారం వస్తేనే పట్టాలంట ఉపవాసం అనేది. ఖర్జూరాలు పెడుతుండు. ఖర్జూరాలు ఏంటిది, ద్రాక్ష పండ్లు, బత్తాయి, అట్టిపండు, కందగడ్డ, కూరగాయలు వచ్చేసి వంకాయ, ఇంకోటి పచ్చిమిర్చి, ఇంకేమున్నాయి, చిక్కుడుకాయ, ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఇవే బొమ్మలే వస్తారు. వీళ్ళిద్దరు ఇట్లా జరుగుతుంది. వెనక చూసుకుంటే కింద పడ్డది. నిద్ర వస్తుంది, బాగా నిద్ర వస్తుంది. బూట్ పెట్టుకుంటుంది. అదేంటిది? అది నలిగిపోయింది. పిల్లలు పెట్టుకోరు. ఫోన్ బంద్ చేస్తారా? బంద్ చేయరా? నీ ముక్కు పోస్తా. కాదు, కూరగాయలు 5 రకాలు పెట్టినట్టుగా. 5 రకాలు అంటే ఆలుగడ్డ,
4 రకాలు అయినాయి. కాదు, వంకాయ, ఆలుగడ్డ, చిక్కుడుకాయ, ఇంకా టమాటా 4, పచ్చిమిర్చా 5 రకాలు. మరి 3 అంటావు? పండ్లు అరటిపండు ఒకటి, సేపు లేదు కాడ, బత్తాయి, అంగూరాలు, ఖర్జూరాలు ఎన్నైనా? 1 2 3 4 అయినాయి. ఇంకోటి ఏంది? ఇంకో పండు ఏంటిది? కర్బూజా 5. అదేంటి గట్ల అయింది? అయ్యా, దేవునికి పెట్టకుండా ఎలుకలు పెట్టింది. ఎలుకలు పెట్టి పెట్టచ్చా దేవునికి? శివయ్య చూసినావా అయ్యా? తర్బూజా పండు లేదా? లేదా తర్బూజా? అయ్యా, వాటర్ మిలన్ తెలుగులో ఏమంటారు ఫ్రెండ్స్? పుచ్చపండు తేలే? నేను పుచ్చపండే బెస్ట్. మెయిన్ దేవునికి పుచ్చపండే కావాలి కదా. సో దేవునికి పెట్టకుండా ఫస్ట్ ఎలుకలు తినబెట్టిరు. పూల అలంకరణ. గంధము ఆడ అర్థంగా ఉన్నది. ఉడకబెట్టేది పెడతారు అది ఇట్లా పెట్టాలి. అది వస్తుంది. రాగుర్రా ఇస్తాం ఆగుర్రా. కానీ అంటే వాళ్ళు ఎట్లా తగ్గులేదు కొంచెం అసలు పెట్టాలి. ఓం నమ శివాయ అంటారు అందరు ఒక్కసారి. ఓం నమ శివాయ అంటారు. ఆరతి ఇచ్చినాక నాకు ఈ పూజారి చెప్తాడు. చూసినావారా? ఈ వాయిస్ అన్ని పెడతావు ఉమేష్. వీళ్ళకి ఇంత 4 ఎలుకలు ఉన్నాయి. ఇద్దరు 4 ఎలుకలు ఎట్లా తీసుకుంటారు చూడు లడ్డూలు. పెట్టుర్రి. ఆరతి ఇచ్చినాక ఆరతి ఇవ్వాలి నాన్న. విక్కి 3 లెక్క పెడతావా? కుంకుమ ఆడ పెట్టుకోరా? నువ్వు ఇటు కూర్చొని అటు పెట్టింది సేపు. ఏం కాదు, ఆరతి ఇచ్చిన కదా ఇంతటి ఇంతసేపు. అయ్యా అప్పుడే తిన్నావా? కొట్టుకురా పాపం బాబాయ్ ఆపిల్లే. పూజ మీద ఉన్నాం రా. ఓ తాత ఇస్ బిజీ. ఆరతిస్తావా? వేరేది తీసుకొచ్చి ఆ సార్ తీసుకుంటుండు. చింతలు జ్వరం తక్కువ బాగుండాలి. తీసుకోబిడ్డా ఉమేష్ ఇటు పెట్టే తీసుకున్నా. మంచిగా మాకు ఇల్లు బిడ్డ కూడా తండ్రి. శివయ్య ఇందే ఎత్తాను. ఒక ఇల్లు కట్టాలి, కూడలు రావాలి. తీసుకో. జయ శివాయ మహారాజ్ కి. శ్రీ శివాయ జయ శివాయ జయ జయ శివాయ. శివాయ జయ శివాయ జయ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. అంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఏం చేస్తారంటే మా డాడీ మా తమ్ముడు పొద్దునుంచి నోట్లో నీళ్ళు తినకుండా నీళ్ళు తాగకుండా ఇట్లా ఒక్క పొద్దు ఇడుస్తారు. నీళ్ళు తాగుతారు, నీళ్ళు కూడా తాగరు అనమాట. నీళ్ళు అట్లా తాగుతారు అనమాట. ఒక్క పొద్దు ఇడుస్తారు. శివుని ముంగట పూజ చేసి ప్రశాంతంగా అట్లా నీళ్ళు తాగుతారు. పొద్దునుంచి నీళ్ళు తాగరు, ఏం తాగరు. నీళ్ళతోనే ఖర్జూర తింటారు. మంచిగా ఉంది అన్నట్టు. అంటే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే వేముల శివరాత్రి రోజున పొద్దునుంచి నీళ్ళు కూడా తాగకుండా సాయంత్రం పూట పూజ చేసుకొని దేవునికి ఒక 5 రకాల కూరగాయలు, 5 రకాల పండ్లు, స్వామివారికి నచ్చినటువంటి రవ్వ లడ్లు, కండ్రగడ్డ అవన్నీ పెట్టి స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆరతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి నీళ్ళతోని ఉపవాస దీక్షను విరమిస్తారు. విరమించి అన్నం తినరన్నమాట. ఈరోజు మొత్తం ఓన్లీ పండ్లతోనే రవ్వ లడ్లు, ఇలాంటి ఖర్జూరాలు, అరటిపళ్ళు ఇవన్నీ తిని రాత్రి నిద్రపోకుండా జాగారం అనే పేరుతోని దేవుని స్మరించుకుంటూ ఈరోజు జాగారం చేస్తారు. నిద్రపోకుండా అది శివయ్యను జాగారం చేస్తారు. ఇట్లా మా ఇంట్లో ఇలా పూజ జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ శివరాత్రి.